రెండో దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో నీ స్నేహితుడైన అబ్రహాము అని రాయబడి ఉన్నది. అబ్రహాం ఎవరికి స్నేహితుడు? దేవునికి స్నేహితుడు. దేవునికి స్నేహితుడు అయ్యాడు అబ్రహాం అంటే అబ్రహాం ఏం చేసి ఉండుంటాడు? నిరీక్షణకి ఆధారం లేని సమయంలో గొప్ప విశ్వాసాన్ని కనపరిచాడు. ఆ విశ్వాసాన్ని కనపరచడం కాకుండా 100 సంవత్సరాలకి ఇస్సాకుని అనుగ్రహించినప్పుడు నాకు బలిగా ఇవ్వమంటే అబ్రహాము మారు మాట్లాడకుండా ఒక్కగానొక తండ్రి అయిన దేవుడు ఎంతో ప్లీజ్ అయిపోయి ఎంతో ఇష్టపడి అబ్రహాము నా స్నేహితుడైన అబ్రహాం అని అన్నాడు. మరి భూమి మీద మనం కూడా నివసిస్తున్నాం. మరి నీకు నాకు ఏ పేరు కలిగి ఉన్నాం మనం? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని అంటే తల్లి గర్భంలో మనము పిండముగా రూపింపబడక మునిపి మన ముగింపు మన చివర దేవునికి తెలిసి ఉన్నది. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో దానియేలుకి ఏమని పేరు పెట్టాడు దేవుడు? నీవు బహుప్రియుడు అంటే దానియేలు దేవుడు ఎంతో ప్రేమించాడు, గొప్ప ధనంగా ఎంచుకున్నాడు. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని, లాభమని. అలాగే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదు కొరకు ఒక మాట రాయబడింది, దేవుని హృదయానుసారమైన మనస్సు గల వాడు అని. మరి మనం కూడా భూమి మీద పుట్టి ఎన్నో సంవత్సరాలు అవుతున్నాయి. మరి మీకు నాకు ఏ పేరు ఉన్నదో ఒక్కసారి యోచిద్దాం. ఎందుకంటే వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళు మనలాంటి స్వభావం గల మనుషులే, కానీ వచ్చి దేవుని కొరకు వాళ్ళు ప్రత్యేకింపబడ్డారు, వాళ్ళు ప్రత్యేకించుకున్నారు. అటువంటి జీవితంలో వాళ్ళు నడిచారు. కష్టమైన నష్టమైన చావైనా బ్రతికైనా. మరి యేసే అంటే ఎంతో ఇష్టమని అనుకుంటున్నాం. మనం యేసే కొరకు ఏమైనా త్యాగం చేస్తున్నామా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. నాకు స్నేహితుడు, బహుప్రియుడు, హృదయానుసారమైన మనస్సు గలవాడు అని అన్నిటికంటే దేవుని కుమార్తెలు అనబడడం నాకు చాలా ఇష్టం, మనకి చాలా ఇష్టం. ఎందుకు అని అంటే మనం కుమార్తెలు అయితే దేవుడు మనకి తండ్రి స్థానంలో ఉంటాడు. దేవుడు మనని సమస్తం మనం చూసుకుంటాడు. భూమి మీద ఎంతవరకు మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, కనికరం, ఆయన కటాక్షమే. అట్టి రీతిగా మనం మన కుటుంబం